ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ప్రతి ఒక్కరు కూడా దేవుని గురించినటువంటి భక్తి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంది. ప్రతి ఒక్కరు తమకు నచ్చినట్లుగా భక్తి చేస్తూనే ఉంటారు. కానీ నువ్వు చేసేటువంటి భక్తి అది దేవుని దగ్గర చేరుతుందా లేదా అనేటువంటి సంగతిగా నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1, 2 వచనాలు చూసినప్పుడు కైసరి అనేటువంటి పట్టణంలో కొర్నేలి అని పేరు కలిగిన ఒక వ్యక్తి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అతడు దేవుడంటే ఎంతో భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రతి దినము కూడా అతడు దేవుడి సన్నిధిలో గడుపుతూనే ఉండేవాడు. ఇంకా తన దగ్గర ఉన్నటువంటి వాటిని ఇతరులకి సహాయం చేయడానికి దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. కానీ ఈ దినాన మనం చేస్తున్నటువంటి భక్తికి తగినటువంటి శక్తి మన హృదయంలోంచి పుడుతుందా లేదా అనేది మనం తెలుసుకోగలగాలి. దేవుడు మన ప్రార్థనలు నిజంగా ఆలకిస్తూ ఉన్నాడా? దేవుని యొద్ద నుంచి వస్తున్నటువంటి సమాధానం మనకి త్వరగా మన దగ్గర చేరుతుందా? లేకపోతే కేవలం మనం ప్రార్థన చేసుకొని లేచి మనకు నచ్చినట్లుగా మనం జీవిస్తూ ఉన్నామా? బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే సామాన్యమైన విషయం అయితే కాదు. వానలు కురిసిన, వరదలు వచ్చినా ఏమైనప్పటికీ కూడా అది స్థిరంగా నిలిచి ఉన్నట్లే. ఒకడు తన ఇంటిని ఎలాగైతే పటిష్టంగా కట్టుకుంటాడో, నీ భక్తి జీవితంలో కూడా పటిష్టమైనటువంటి ప్రార్థన జీవితం అనేది ఉండాలి. దేవునితో ఒక అద్భుతమైనటువంటి సహవాసం కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. నీవు ఒక ప్రత్యక్షత అనేది నీ జీవితంలో ఉన్నప్పుడే నీ యొక్క భక్తికి ఒక నిండుదనం అనేది రావడాన్ని నువ్వు చూస్తావు. అంటే వ్యక్తిగతంగా దేవునితో నీకు ఏదైనా అనుభవం ఉందా? వ్యక్తిగతంగా దేవుడి సన్నిధిలో గడుపుతున్నప్పుడు అందులోంచి నీకు ఆనందం పుడుతూ ఉందా? కానీ కొర్నేలు అనేటువంటి వ్యక్తిని చూసినప్పుడు తాను చేస్తున్నటువంటి భక్తిలో నుంచి ఒక అనుభవంలోనికి అతను వెళ్ళాడు. అనుభవం అనేది స్థిరత్వంలోనికి నడిపిస్తూ ఉంటుంది. అది కీడులోంచి తప్పిస్తూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు అది నీకు కావలిగా ఉండి నీ హృదయానికి నిబ్బరం కలిగిస్తుంది. విశ్వాసం ద్వారా అసలు నిజమైనటువంటి విశ్వాసం అంటే ఏంటంటే, నిజమైనటువంటి విశ్వాసం అంటే ఒక ప్రత్యక్షతల నుంచి పుట్టేటువంటి విశ్వాసం. కొర్నేలి ఒక దర్శనాన్ని స్పష్టంగా చూశాడు. అతనికి విశ్వాసం వచ్చింది. అది బలంగా ఉంది. కాబట్టి తను ఏదైతే చేయాలనుకున్నాడో ఆ చోటికి మనుషులు పంపించాడు. అక్కడి నుంచి పేతురు అనేటువంటి సేవకుడిని అతన్ని పిలిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 25వ వచనంలో పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. ఈరోజు కొర్నేలి జీవితంలో అతను వ్యక్తిగతంగా చూసినటువంటి ముఖాముఖిగా చూసినటువంటి దర్శనం అతని వ్యక్తిగతకి ఎంతో బలపరిచింది. కనుక అటువంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉండాలి. అస్థిరమైనటువంటి స్థితిలో నుంచి స్థిరమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలన్నా నువ్వు చేసేటువంటి భక్తిలోంచి దేవుని యొక్క శక్తిని ఆవరించడాన్ని నువ్వు చూసుకుంటూ ఉండాలి. కనుక దూత ఎందుకు వచ్చింది? పేతురుని ఎందుకు పిలిపించమని చెప్పింది? పేతురు యొక్క బోధన ఎందుకు ఆలకించమని చెప్పింది? కొర్నేలి యొక్క దర్శనం ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఈరోజు కొర్నేలి యొక్క దర్శనం ఎంత స్పష్టంగా ఉందంటే అతడు పరిశుద్ధాత్మ శక్తిని పొందేటంత స్పష్టంగా ఉంది. కనుక సేవకుడు నీకు చెప్తుంది నీకు అర్థమవుతుందా? నువ్వు గ్రహించుకుంటూ ఉన్నావా? సంతోషిస్తూ ఉన్నావా? లేకపోతే ఇబ్బంది పడుతూ ఉన్నావా? ఆయన హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు దాన్ని నువ్వు ఎలా హృదయంలో తీసుకుంటూ ఉన్నావు? కానీ పేతురు వచ్చి కొర్నేలితో మాట్లాడుతున్నప్పుడు కొర్నేలి దాన్ని సంతోషంగా తీసుకోగలిగాడు. ఎందుకంటే అతనికి దేవుని యొద్ద ఒక ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు కనుక అతను ఎవరికి అతను సమాధానం చెప్పవలసిన అవసరం అయితే లేదు. కనుక నీ జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి భక్తి సరిగా ఉందా లేదా అని ఈ రోజుగా నువ్వు పరిశీలన చేసుకుంటే, నువ్వు దాన్ని సరిచేసుకుంటే చాలా శ్రేష్టమైనటువంటి స్థితిలోకి నువ్వు వెళ్తావు. అటువంటి శ్రేష్టమైన స్థితిలోకి వెళ్ళాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. ప్రభా ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో కనిపెట్టుకునేటువంటి వారందరూ ఒక అనుభవం కలిగి ఉన్నప్పుడే ప్రభా వారి యొక్క భక్తి శక్తిగా మారుతుంది కనుక అటువంటి అనుభవాల్లోనికి ప్రతి ఒక్కరూ వెళ్ళేలాగా సహాయం దయచేసి నీ మహిమ సన్నిధిని నీ నడిపించి బలపరచమని గొప్ప కృప ఆవరించబడినట్టుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.